ఒక రకంగా రఘురామకృష్ణంరాజు ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయబోడు అన్నట్టు కనిపిస్తుంది. అంటే చాలా క్లియర్ కట్‌గా ఆయన గూడా చెప్పడం జరిగింది. నేను పోటీ చేయకపోవచ్చు, నాకు అవకాశం దక్కకపోవచ్చు అని గూడా. అంటే ఆయన గతంలో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా కీలకంగా ఒక రచ్చబండంటూ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని చాలా పర్సనల్‌గా టార్గెట్ చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాల కన్నా భిన్నంగా గూడా పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే బయటకొచ్చి చాలా కాబట్టి వీటంటిని పసిగట్టిన టీడీపీ అతన్ని హక్కును చేర్చుకొని ఏదైతే టీడీపీ యెల్లో మీడియా అని చెప్పుకొస్తారో, ఆ మీడియాలో చాలా హైప్ ఇచ్చేసి అతనికి మంచి ఇది చేశారు. కాబట్టి అందరూ అనుకునేదేంటంటే తప్పకుండా ఇతను రాబోయే కాలంలో బీజేపీలో చేరతాడు, టీడీపీలో చేరతాడు. టీడీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పుకొచ్చారు. కానీ దానికి భిన్నంగా టీడీపీలో చేరలేదు. తర్వాత చేసేదానికి సీటు కూడా దక్కలేదు. కూటమిలో ఏదో ఒక రకంగా అయినా దొరుకుతదని చెప్పారు. కానీ ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితి. కానీ అతను చేసిన స్వయంకృపాధిపనుల వల్లే అతనికి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది చాలా బలంగా